హాయ్ అండి అందరికీ. అక్కోళ్ళ ఇంటికైతే వచ్చాం. అక్కోళ్ళకి వ్రతం ఉంది, 2వ సోమవారం నోచుకుంటున్నారు. ఇగో గుమ్మాలకు గుచ్చడానికి పూలు తీసుకొచ్చారు. గుమ్మాలకి ఇవన్నీ గుచ్చి వేస్తారు. ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది. ఇంకా ఉన్నాయి గుచ్చాల్సినవి. ఆరెంజ్ ఎల్లో 2, అదొకటి ఇదొకటి. ఎల్లో 3 రెడ్ ఒకటి గుచ్చారు. బాగున్నాయి పూలన్నీ గుచ్చి చుట్టు పెట్టారు. చక్కగా చుట్టు పెట్టారు. భలే ఉన్నాయి పూలు. అక్క వాళ్ళకి అరిసెల నోము. అరిసెలు చేయడానికి పిండి జల్లిస్తుంది అమ్మ. నేనేమో పాకానికి బెల్లం రెడీ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా బెల్లం కొట్టే సెక్షన్ మందేనమాట. సంక్రాంతికి చేసాము అరిసెలు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. అరిసెల నోములు కాబట్టి అరిసెలు చేస్తున్నాము. అదే పూర్ణాలు అయితే పూర్ణాలు చేయాలి. అమ్మ వాళ్ళే పూర్ణాలు, అక్క వాళ్ళే అరిసెలు. గుచ్చిన పూలన్నీ కూడా గుమ్మానికి వేసేసారు. మొత్తం బయట 2 గుమ్మాలు, లోపల 2 గుమ్మాలు ఉన్నాయి. చూసారు ఎంత బాగుందో. మనం ఏ పూజ చేసుకున్నా సరే ఇలా పూలు వేసుకుంటేనే అందం. గుమ్మాలకి ఇంకో గుమ్మం కూడా ఉంది. ఎంత బాగా వేసారు, బాగుంది కదా. లోపల కూడా ఇదిగో ఇది ఇక్కడ ఇవి కూడా లోపల గుమ్మాలకి కూడా వేసారు. మొత్తం 4 గుమ్మాలకి. ఎంత బాగుందో. పూలు బాగా తెచ్చారు. అరిసెలు చేయడానికి బెల్లం కూడా పెట్టేసింది అమ్మ పొయ్యి మీద. అది కొంచెం పాకం వచ్చిన తర్వాత దాన్ని వడకట్టి మళ్ళీ పాకం పట్టుకోవాలి. మరీ ముదురు పాకం కాకుండా మరీ లేతగా కాకుండా పట్టింది అమ్మ. అది వాటర్లో వేస్తే కొంచెం బాల్లా వచ్చేలాగా, మరీ గట్టిగా కాకుండా పట్టింది. ఆ పాకం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ తడిబి పిండి ఉంటుంది కదా, అది పోసుకుంటూ తిప్పాము. అరిసెలు చేసిన తర్వాత అక్కడ పీట ఉంది కదా, ఆ పీట మీద పెట్టుకొని అరిసెలు ఇలా ఒత్తితే అందులో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. చాలామందికి తెలుసు ఈ విషయం, కొంతమందికి తెలీదు. డైరెక్ట్గా వేసేస్తారు. ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ 2-3 అలా డైరెక్ట్గా వేసేయడం, అందుకే చెప్తున్నాను. ఈ అరిసెలు చేసేటప్పుడు మా సిస్టరు నేను కూడా ఆ పీట మీద వేసిన అరిసెలు నొక్కడమో, లేదంటే ఉండలు చేయడమో, లేదంటే చేసినవి నొక్కడమో అలా చేస్తామన్నమాట. పాకం ఎప్పుడూ పట్టలేదు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అమ్మే చేసి ఇస్తుంది అరిసెలు మాకు, సంక్రాంతికైనా సరే ఎప్పుడైనా. అయితే నీకు వంట చేయటం రాదా అని కామెంట్స్ అయితే పెట్టకండి. వంట చేయటం వచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అయితే చేయను. ఇంట్లో మాత్రం వెరైటీలు ఏవైనా చిన్న చిన్నవే కదా చేసేస్తా. చిన్న చిన్న వంటలే కదా అని టేస్ట్ లేకుండా అయితే చేయను, టేస్ట్గానే చేస్తాను. అయినా నా వంట నేను చెప్పుకుంటే బాగోదు, బాగుంటాయి అని. ఈ అరిసెలు వేయడం చూస్తుంటే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. సంక్రాంతి పండుగకి కంపల్సరీగా అరిసెలు వండుతారు ఎవరైనా సరే. అరిసెలు ఒకటే కాదు, ఇంకా వెరైటీ పిండి వంటలన్నీ చేస్తారు. అమ్మ కూడా అంతే, ఒక 5-6 రకాలు చేస్తుంది సంక్రాంతికి. ఇలాగే అందరం కూర్చొని చేస్తూ ఉంటాం అనమాట. ఒక్కోసారి మేము వెళ్ళేసరికి అన్ని రకాలు చేసేసి ఉంచేస్తుంది అమ్మ. చేయని వేయన్నా ఉంటే ఇలాగ కూర్చొని చేసుకుంటూ ఉంటాం.
పిండి వంటలు చేయాలి అంటే 4-5 కలిసి చేసుకునేవాళ్ళు. ఒకళ్ళవి వండిన తర్వాత ఒకళ్ళవి. ఇప్పుడు అన్ని వంటలు చేయట్లేదు, చేసినా మెయిన్ తినట్లేదు. అరిసెలు వేయడం కూడా అయిపోయింది. అరిసెలు వేసిన తర్వాత గారెలు కూడా వేస్తున్నారు. గారెలు కూడా పెట్టాలి వ్రతంలోకి. అన్నీ రెడీ చేసేసాం. అరిసెలు, గారెలు, పప్పు, పరవన్నం, అరటికాయ ఫ్రై, బీరకాయ చట్నీ, పులిహార, రైస్ అన్నీ చేసి పక్కన పెట్టేసాం. పూజ టైం కూడా అయిపోయింది. పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటుంది అక్క. అన్ని వంటలతో పాటు అమ్మడి బీరకాయ పచ్చడి కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో అమ్మడి బీరకాయ తినాలి అంటారు కదా. పూజకి అన్నీ రెడీ చేసి పెట్టేశారు. పూజ దగ్గర కూడా కూర్చుండిపోయారు. ఫస్ట్ అష్టోత్తరము, కేదారేశ్వర స్వామి వ్రత కథ కూడా చదువుకోవాలి. శక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపం. భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. అయిపోయింది. పూజ చాలా బాగా జరిగింది. ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆ కేదారేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బై బాయ్.